ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తన ఇంటిపై దాడి జరిగిన ఘటనలో మరోసారి పోలీసుల తీరుపై మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఫస్ట్ క్రిమినల్స్ డీజీ, ఐజీ, ఎస్పీ చంద్రబాబు, లోకేష్లు ఫస్ట్ క్రిమినల్స్ అని ఫైర్ అయ్యారు. 7 గంటల పాటు దాడి జరుగుతుంటే పోలీసులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు అంబటి. పోలీసు వాళ్ళు రెస్పాండ్ కావటలా, ఫోన్లు ఎత్తటలా. ఒకళ్ళు కాదు, రెండు కాదు, డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ వరకు. నేను ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏమైతే అయింది. అసలు క్రిమినల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. డీజీపీ ఈజ్ ఏ క్రిమినల్, ఎస్పీ ఈజ్ ఏ క్రిమినల్, ఐజీ ఈజ్ ఏ క్రిమినల్. వీళ్ళు కాన్స్పరసీ, చంద్రబాబు, లోకేష్ వీళ్ళు ఫస్ట్ క్రిమినల్స్. అసలు ఈ సంఘటనలో ఏమీ సందేహం లేదు. పోలీసు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్ ఎత్తలేదంటే ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతుంటే ఇక్కడే మందు బాటిల్ పెట్టారు, మందు బాటిల్ పెట్టి మందు పోస్తున్నారు. ఒక పక్కన గంజాయి కాస్తున్నారు, గంజాయి పెడుతున్నారు, ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఏంది ఇంత లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరుగుతుంటే 7 గంటల సేపు నిద్రపోతారా పోలీసులని అడుగుతా ఉన్నా. మామూలు పోలీసు తీసేయి, డీజీపీ, ఐజీ, ఎస్పీ మీరు కదా దీని కారణం. చంద్రబాబు చెబితే కదా ఆగింది. మీరు వచ్చి ఎస్పీ ఎందుకు తిరిగి వెళ్ళాడు? పోలీసు వాళ్ళు రెస్పాన్స్. చంద్రబాబుతో టచ్ లో ఉండే పోలీసులు తన ఇంటిపై దాడిని అడ్డుకోలేకపోయారని ఆరోపించారు అంబటి రాంబాబు. ఈ విషయంలో ప్రాణాలు పోయినా సరే ఎవరిని వదిలిపెట్టనని, ఫైట్ చేస్తానని హెచ్చరించారు అంబటి.